దూదేకుల కులస్తుల సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా నిరంతరం పనిచేస్తున్నట్లు నూర్ బాషా దూదేకుల కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ అధ్యక్షులు చాంద్ బాషా తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని తిప్పవరపాడు బీసీ కాలనీలో నూర్ బాషా దూదేకుల కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షులు చాంద్ బాషా మాట్లాడుతూ 2018లో సొసైటీని ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి జిల్లాలో కలిసిన తరువాత ఇటీవల నిర్వహించిన సింహగర్జన కార్యక్రమంలో పాల్గొన్నామని తెలిపారు. దూదేకుల కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులు రహీం, కాళేషా, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రస్తుతానికి మేము రావడం కారణం ఏంటంటే గూడూరు అధ్యక్షులుగా మేము 2018 నుంచి నడుస్తున్నాము. ఈ దినం వరకు మేము గూడూరు మండలంలోనే మెయింటైన్ చేస్తున్నాము. ఇందులో భాగంగా దూదేకుల కులం బలోపేతం చేయాలి అని తెలపడం జరుగుతుంది. ఇందులో సింహగర్జనలో పెద్దల ఆదేశాల మేరకు ఎవరెవరు మస్తానమ్మ గారు కానీ, ఇస్మాయిల్ కానీ, కాదర్ భాష గారు కానీ, తిరుపతి అధ్యక్షులు ఒలి గారు కానీ వీళ్ళందరూ మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. అక్కడ చెల్లో గుంటూరు రమ్మని వాళ్ళ ఆదేశాల మేరకు వెళ్ళి వాళ్ళ ఆదేశాల మేరకు మేము మళ్ళీ క్షేమంగా వచ్చినాము. ఇందులో భాగంగా చాలా బాగా జరిగింది. వాళ్ళ ఆదేశాల మీద మేము నడుచుకుంటాము అని ప్రామిస్ చేస్తున్నాము మేమందరం కలిసి. అందులో ఇక్కడ దూదేకుల కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, తిప్పారపాడులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇవన్నీ తెలుపమని మా సెక్రటరీ రహీం బాయ్ గారికి తెలపడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇప్పుడే చెప్పాము. అదేవిధంగా అందరికీ ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి మేము ఇది తెలియజేస్తున్నాము. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ముందు మాకు తెలపండి. గూడూరుకి లెటర్ రాసి తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి చెప్పుకున్నాము. ఈ విధంగా గూడూరులో సభ్యులు ఎవరెవరు ఉన్నారు గూడూరులో కూడా ఇవ్వండి. మేము ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికంటే కందలి, చెన్నూరు, తిప్పవరపాడు, మంగళపూరు, తొంగపాలెం ఇవన్నీ తిరిగి చెప్తాము. ఈ విధంగా చెప్పి వాళ్ళ కుటుంబాలు ఎన్ని ఉన్నాయో అందులో తిప్పవరపాడు గ్రామంలో ఈ యొక్క ముస్లిము ఈ యొక్క దూదేకుల నూరు భాషలో అయినటువంటి మా కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క దూదేకుల యొక్క నూరు భాషలు చాలా బలోపేతం చేయాలని మన గూడూరు అధ్యక్షులు చాంద్ బాషాబాయ్ గారు ఈ గ్రామానికి వచ్చి మా గ్రామంలో ఎంతమంది ముస్లిం సోదరులు ఈ యొక్క నూరు భాషలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిని కలిసి ఈ తిప్పారపాడు గ్రామంలో ఈ యొక్క మీటింగ్ను సమావేశం జరిపారు. అందులోని భాగంగా ముఖ్య కారణం ఏమిటంటే ఈ యొక్క ముస్లింల యొక్క దూదేకుల ఫెడరేషను ఒక మైనారిటీ సంక్షేమ యొక్క పథకాల ద్వారా మేము ఏమైతే కోల్పోయామో ఆ అన్నిటిని కూడా మాకు చేయూతనిస్తామని చెప్పని మన చాంద్ బాషా గారి యొక్క ఆధారంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో సమావేశమైనటువంటి ఈ యొక్క ముస్లిం సోదరులకు ఈ యొక్క చాంద్ బాషాబాయ్ గారు ఆదేశాల మేరకు పెద్దలు నిర్ణయించినటువంటి యొక్క మీటింగు ఈ గ్రామంలో పెట్టడం జరపమనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామంలో జరిపారు. ఈ యొక్క తిప్పవరపాడు గ్రామంలో ఈ యొక్క ముస్లిం సోదరులకి మైనారిటీ లోన్లు కానీ ఫెడరేషన్ యొక్క భాగంగా ఏమైతే రావాలో వాటన్నిటిని కూడా సర్టిఫికేట్లు అయితే ఈ యొక్క ముస్లిం సోదరులకి ఒక మైనారిటీ పథకం కింద లోన్లు కానీ ఈ ఫెడరేషన్ యొక్క ఏ అయితే లబ్ధి పొందాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా మాకు చేయూతనిస్తామని ఈ యొక్క చాంద్ బాషాబాయ్ గారు మాకు చెప్పడం జరిగింది. ఈ యొక్క జిల్లాలో తిరుపతి యొక్క జిల్లా పెద్దల సమక్షంలో ఈ యొక్క గ్రామంలో ఈ మీటింగు పెట్టమని ఈ చాంద్ బాషాబాయ్ గారికి ఆదేశాలు జారీ చేయడం అనేది తిప్పారపాడులో సెక్రటరీగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఆధ్వర్యంలో
శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.